Hello, my dear viewers and sweet subscribers. Good afternoon to you all. ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే నేను కొన్ని రీల్స్ షార్ట్స్లో ఏమని చూసాను అంటే అస్తమానం ఆడవాళ్ళని అవమానించడం ఏమని ఆ పేడ నైటీలు అని ఒక రీల్లో ఏమి చెప్పాడు తెలుసా అండి. ఏదో లిఖిత యాడ్ ఏదో మొత్తానికి బట్టల యాడ్ ఇవ్వడం కోసం శారీ యాడ్. వాడు ఏం చెప్తాడంటే 10,000 పెట్టి శారీ కొన్నాను, కనీసం 10 రోజులు కూడా కట్టుకోలేదు. 300 పెట్టి 3 నైటీలు కొన్నాను, సంవత్సరంలో 365 రోజులు వాడింది అని. ఆడవాళ్ళు ఎంతసేపు పేడ నైటీలు నైటీల్లోనే ఉంటారు అని విమర్శిస్తున్నారు కదా. మీ మగవాళ్ళు అందరూ ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్ అంతా మీరు చేయండి, అప్పుడు చూద్దాం మీరు ఎంత అందంగా రెడీ అయి ఉంటారో. ఫ్యాన్స్ జీన్స్ టీషర్ట్స్ వేసుకొని, లేకపోతే టక్కు టై బెల్ట్ పట్టుకొని పనిచేస్తారా, లేకపోతే అప్పుడు మీరు పేడతొట్టి షార్ట్లు వేసుకుని తిరుగుతారో మేము చూస్తాం. ఆడవాళ్ళు ఊరుకోకండి. ఎవరైనా అలా విమర్శిస్తే వెంటనే ఇంటి పనంతా వాళ్ళకి అప్పచిపోయింది. మీరు అందంగా రెడీ అవ్వి ఇంట్లో తిరగండి, అప్పుడు కానీ తిక్కు తీరదు ఒక్కొక్కడికి. మళ్ళీ నోరు ఎత్తకుండా ఉంటాడు ఆడవాళ్ళ గురించి. ఏమండి, వాళ్ళు కూడా అలా షార్ట్స్ అది పని చేసుకుంటున్నప్పుడల్లా మీరు అంటూ ఉండండి రివర్స్, ఆ పేడతొట్టి షార్ట్లు ఎప్పుడు చూసినా అండి అని చెప్తూ ఉండండి. మీరు కూడా ఇన్స్టా రీల్స్ అలా చేయండి, అప్పుడు కానీ బుద్ధి రాదు ఒక్కొక్కడికి. లేతే ఇంకో పని చేయండి, ఆ 10,000 పెట్టుకొని పట్టు చీరలు అవి ఉంటాయి కదండి, శుభ్రంగా ఇంట్లో వాటిని కట్టుకొని తిరిగేసి వంట చేసేటప్పుడు వాటిల్లో శుభ్రంగా ఆ చీరలను ఎడపెడ వాడి పడేయండి. వాళ్ళు ఎదురుకుండా కాస్ట్లీ బట్టలన్నీ ఇంట్లో పని చేస్తున్నప్పుడు శుభ్రంగా వేసుకొని అరగొట్టి వాళ్ళ ముందు, అప్పుడు కానీ వాళ్ళకి దిగులు కలగదు. అప్పుడు మొదలెడతారంట ఏమని, అయ్య బాబు ఇంత కాస్ట్లీ చీర ఏంటి, నైట్ వేసుకో అని అప్పుడు వాళ్ళే చెప్తారు. వాళ్ళ నోటితో అనిపించచ్చు, తిక్క తీరుతుంది ఒక్కొక్కడికి. అదే అండి. అని లేదు, పనంతా వాళ్ళకి అప్పచెప్పండి, మీరు స్లిమ్గా స్మార్ట్గా రెడీ అయ్యి వాళ్ళ తిక్క కుదర్చండి. నాకు అది చూస్తే చాలా బాధ అనిపించిందండి అలా మాట్లాడేటప్పటికి. అందుకే ఈ వీడియో అనమాట. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.